నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. ఇలా వచ్చేసి నేను అజయ్ గణేష్ కళాకార్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 1. ఈ అజయ్ గణేష్ కళాకార్ ఇక్కడ ఏంటి అని మాత్రం టోటల్ గా మీకు లొకేషన్ ద్వారా చూపిస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది వచ్చేసి వాళ్ళ షెడ్ నెంబర్ 2. షెడ్ నెంబర్ 1 వచ్చేసి మన కృష్ణ టాకీస్ ఉంది కదా, కృష్ణ టాకీస్ దగ్గర సునీల్ గార్డెన్స్ అని ఉంటుంది. ఆ సునీల్ గార్డెన్స్ క్వైట్ ఆపోజిట్ షెడ్ నెంబర్ 1 ఉంటుంది. వచ్చేసి షెడ్ నెంబర్ 2. ఇక్కడ ఏమేం మోడల్ విగ్రహాలు ఉన్నాయి అండ్ అలానే ఎన్ని ఫీట్ల విగ్రహాల నుంచి ఎన్ని ఫీట్ల విగ్రహాల వరకు ఉన్నాయి, ఇంకా కలరింగ్ వర్క్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏందని మాత్రం టోటల్ గా మాత్రం అప్డేట్ అయితే ఇస్తాను. ఓకేనా? ఫస్ట్ గా లొకేషన్ షెడ్ నెంబర్ 2ది మన వీడియో ద్వారా చూపిస్తున్నాను. నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. ఇది వచ్చేసి మన అజయ్ గణేష్ కళాకార్ వాళ్ళ షెడ్ అయితే షెడ్ నెంబర్ 2. ఇది ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి మన వరంగల్ సెంట్రల్ జైల్ ఉంది కదా, సెంట్రల్ జైల్ నుంచి ఆటో నగర్కి వెళ్ళే రూట్ లో మన ఐ హాస్పిటల్ ఉంటుంది, కంటిదాక్ అని అంటారు. అక్కడే మన ఇక్కడ కమాన్ ఉంటుంది, అమ్మవారి కమాన్. అండ్ ఇక్కడ చూసుకో, ఈ కమాన్ కింద నుంచి వస్తే మన అజయ్ గణేష్ కళాకార్ దగ్గరికి అయితే రావడం జరుగుతుంది. షెడ్ నెంబర్ 2కి ఇంకా వర్షాలు పడుతున్నాయి కాబట్టి మొత్తం కవర్లు అయితే వేసి పెట్టిండ్రు. షెడ్ నెంబర్ 2లో కూడా వెళ్ళి మొత్తం టోటల్ గా మాత్రం అప్డేట్ అయితే మీకు ఇస్తా. ఓకేనా? ఫస్ట్ గా ఈ గణేష్ని హైట్ చూసుకున్నట్టయితే ఒక 7 to 8 feet మధ్యన ఉండడం జరుగుతుంది. అండ్ అలానే ఈ గణేశునికి బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నట్టయితే గరుడ చూసింది కదా, గరుడ అయితే ఉండడం జరిగింది. అండ్ ఈ గణేశునికి ఆభరణాలు కూడా చాలా చాలా నిండుగా రావడం జరిగింది. మన బొజ్జ గణపయ్య ఈ గణేశుని చూసుకున్నట్టయితే సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పిల్లోస్ అయితే ఉండడం జరిగింది. జాయింటింగ్ వర్క్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 80% అయితే కంప్లీట్ కావడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇక కలరింగ్ వర్క్ కూడా ఫినిషింగ్ ఇట్లా కొంచెం అయినాక మాత్రం ఇక కలరింగ్ వర్క్ కూడా స్టార్ట్ కావడం జరుగుతుంది. అండ్ ముషికుని చూసుకున్నట్టయితే మన గణేశునికి కింద ఇక్కడైతే ఉండడం జరిగింది. చూడండి ముషికుడు. ఈ లైన్ లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహాలు అయితే ఉండడం జరిగింది. చూద్దాం ఇంకో మోడల్ ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏందని. ఇక్కడ ఇంకో మోడల్ గణేశుని చూసుకున్నట్టయితే ఈ గణేశుడు వచ్చేసి ఒక 6 to 7 feet మధ్యన ఉండడం జరుగుతుంది. అండ్ అలానే మంచిగా నిండుగా బొజ్జ గణపయ్య చూడండి, మెడలో వచ్చేసి మన పూలమాల కూడా ఉండడం జరిగింది. గణేశుడు వచ్చేసి మనకు వాహనం వచ్చేసి మన ఈ హంస. అండ్ అలానే ఇక్కడ పిల్లోస్ కూడా ఉండడం జరిగింది చూడండి. అండ్ గణేశునికి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మూషికుడు అండ్ ప్రతి ఒక్క చేతిలో శంఖం అండ్ గొడ్డలి ఉండడం జరిగింది. అండ్ కిరీటం పైన కూడా డిజైనింగ్ వర్క్ చూసింది కదా, డిజైనింగ్ వర్క్ ఎంత బాగుందో. అండ్ చూడండి మన అండ్ అలానే ఇంకో మోడల్ గణేశం కూడా మీకు చూపిస్తా. ఈ లైన్ లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహాలు అయితే ఉండడం జరిగింది చూడండి. ఇంకో మోడల్ గణేష్ చూసుకున్నట్టయితే ఈ గణేష్ వచ్చేసి ఒక 9 to 10 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మన గణేశునికి లెఫ్ట్ సైడ్ ఫ్లూట్ వాయిన్స్ ఉండడం జరిగింది కృష్ణ భగవాన్. అండ్ అలానే ఇది వచ్చేసి మన ముంబై మోడల్లో గణేశుడు అయితే ఉండడం జరిగింది. అండ్ గణేశునికి సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ అలానే మన రైట్ సైడ్ హంస చూసింది కదా, హంస. ఇక మూషికుడు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్ ఉండడం జరిగింది. చాలా చాలా బాగుంది ఈ గణేష్ మహారాజ్ మాత్రం. చూసింది కదా, ఆ బొజ్జ పైన కూడా మంచి ఆభరణాలు అయితే నిండుగా అయితే రావడం జరిగింది. ఇంకా గణేశునికి వచ్చేసి ఇంకా ఫినిషింగ్ వర్క్ అనేది మొత్తం కంప్లీట్ కాలేదు. ఈ లైన్ చూసుకున్నట్టయితే సేమ్ మోడల్
విగ్రహాలు అయితే ఉండడం జరిగింది చూడండి. ఇంకో మోడల్ గణేశుని చూసుకున్నట్టయితే ఈ గణేశుని హైట్ వచ్చేసి ఒక 14 to 15 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అలానే బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నట్టయితే నెమలిలు అయితే ఉండడం జరిగింది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లో బ్యాక్గ్రౌండ్ లో. అండ్ అలానే చోళలో కూడా చూడండి మంచి డిజైనింగ్ వర్క్. అండ్ తొండం పైన కూడా మొత్తం డిజైనింగ్ వర్క్ అయితే రావడం జరిగింది. అండ్ బొజ్జ పైన ఆభరణాలు అండ్ చేతులకు కడాలు. గణేశుని చూసుకున్నట్టయితే సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ పిల్లోస్ వచ్చేసి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లో ఉండడం జరిగింది చూడండి. అండ్ అలా ఇంకోటి ఏంటంటే ఇక్కడ మన హంస అయితే ఉండడం జరిగింది చూడండి. చూసింది కదా మొత్తం హంసలు. మన మూషికుని చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్ న ఉండడం జరిగింది. చూసింది కదా చాలా చాలా బొజ్జ గణపయ్య, భారీ గణపయ్య. అండ్ ఇంకో మోడల్ గణేశునికి చూపిస్తాం మీకు. ఇంకో మోడల్ గణేశుని చూసుకున్నట్టయితే ఈ గణేశుని హైట్ వచ్చేసి 13 to 14 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి సూర్య చక్కర్ అండ్ మహాదేవుడు త్రిశూలం పట్టుకుని ఉండడం జరిగింది చూడండి. చాలా చాలా బాగుంది కదా గణేశుడు. అండ్ ఈ గణేశుని చూసుకున్నట్టయితే సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. పిల్లో వచ్చేసి లెఫ్ట్ సైడ్ న అండ్ నందీశ్వరుడు వచ్చేసి రైట్ సైడ్ న. ఈ నందీశ్వరుని మెడలో కూడా గంటలు కూడా ఉండడం జరిగింది చూడండి. చూసింది కదా సింహాసనం. అండ్ మూషికుడు వచ్చేసి గణేశునికి రైట్ సైడ్ దగ్గర అయితే ఉండడం జరిగింది. చూసుకోవచ్చు చాలా నిండుగా బుజ్జ గణపయ్య అండ్ ఆశీర్వాదం చేయి. చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ న చూడండి ఒక చేతిలో గొడ్డలి, ఒక చేయి లడ్డు చేయి అండ్ ఒకటి వచ్చేసి ఇలా చూడండి. ఇంకా పంచకు ఇంకా ఫినిషింగ్ వర్క్ ఇంకా ఏం కాలేదు. ఇంకా కలరింగ్ పంచ మాత్రం న్యాచురల్ గా ఎప్పుడే న్యాచురల్ కనిపిస్తుంది. ఇక వీళ్ళు కలరింగ్ అయితే మాత్రం చాలా బాగుంటది. అప్పుడు మాత్రం ఇక రియల్ పంచ కట్టినట్టయితే వస్తుంది. ఇక ఈ లైన్ లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ గణేష్ అయితే ఉండడం జరిగింది. అండ్ ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తాం మీకు. జై శ్రీరామ్ అశోక్ అన్న. జై శ్రీరామ్. వచ్చేసి మన అజయ్ గణేష్ కళాకార్ దగ్గరికి అయితే రావడం జరిగింది. మన కృష్ణా టాకీస్ దగ్గర షెడ్ నెంబర్ 1 అండ్ మన ఆటో నగర్ వరంగల్ సెంట్రల్ జైల్ దగ్గర ఆటో నగర్ ఉంది కదా, ఆటో నగర్ లో నుంచి వెళ్తుంటే కమాన్ వస్తుంది. ఆ కమాన్ పక్క పొంటి గల్లనే అన్నవాళ్ళది షెడ్ నెంబర్ 2 ఉంటది. అయితే మొత్తం వచ్చేసి మన అశోక్ అన్న, అజయ్ అన్న తమ్ముడు అశోక్ అన్న. ఇప్పుడు ఈ వర్క్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అశోక్ అన్న? జై గణేష్ అన్న. జై శ్రీరామ్ అన్న. జై శ్రీ గణేష్ అన్న. ఈ వర్క్ అనేది ఎన్ని రోజుల ముందు స్టార్ట్ అయిందన్న? అన్న మన వర్క్ వచ్చేసి ఒక 6 months అవుతుందన్న. 5-6 నెలల నుండి వర్క్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఆల్మోస్ట్ ఆల్ టోటల్ గా మనం ఎన్ని మోడల్స్ చేయడం జరిగింది? మన దగ్గర ఒక 10 to 15 మోడల్స్ ఉంటాయి అన్న. సైజ్ వచ్చేసి 5 నుండి 15 feet 14 feet వరకు ఉంటాయి. అచ్చా. ఇంకోటి ఏంటంటే అన్న ఇంకా జాయింటింగ్ వర్క్ అనేది ఆల్మోస్ట్ ఆల్ ఇంకొక 80% అయితే 70-80% వరకు జాయింటింగ్ వర్క్ కూడా అయిపోయింది. కలరింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? కలరింగ్ వచ్చేసి మన జూలై 2nd week లో స్టార్ట్ అవుతుంది అన్న వర్క్. బుకింగ్ ఆల్మోస్ట్ ఆల్ 17-18 విగ్రహాలు బుకింగ్ అయిపోయినాయి అన్న. ఆల్మోస్ట్ ఆల్ నడుస్తుంది బుకింగ్, మంచిగా ఉన్నాయి అన్న ఈసారి. అంటే టోటల్ గా ఇప్పటిదాకా మన షెడ్ లో ఎన్ని విగ్రహాలు చేయడం జరిగింది అన్న? మన షెడ్ లో వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతం ఒక 150 to 160 విగ్రహాలు ఉన్నాయి అన్న మొత్తం ఇక్కడ. ఇప్పుడు ఒకటి ఏంటంటే అన్న, ఇప్పుడు బుకింగ్ అనేది చేసుకుంటారు కదా, ఇప్పుడు మన వైట్ బొమ్మ ఉన్నప్పుడు వాళ్ళు బుకింగ్ చేసుకుంటారు కదా, వాళ్ళకు పంచ వచ్చేసి వాళ్ళకి నచ్చిన కలర్లలో కండువా కానీ పంచ కానివ్వండి మీరు జేఎస్టీ కలుగుతారా? వైట్ విగ్రహంకి వచ్చేసి బుక్ చేస్తే దాన్ని వాళ్ళు చెప్పినట్టు కలర్ వేసి ఇస్తాం అన్న. మేము వైట్ విగ్రహం చేస్తాం, దాని కలరింగ్ అయినాక 50% కలర్ అయినాక నాకు ఇట్లా కాదన్నా ఇట్లా కావాలంటే చేయలేమన్నా, అది కుదరని పని. అదే వైట్ విగ్రహం చేసుకుంటే కంపల్సరీ చేసిస్తాం అన్న. మీరు ఎట్లా కలర్ కావాలంటే మాకు ఏ కలర్ పంచ ఆ పంచ చేసిస్తాం అన్న. అయితే నేను వచ్చేసి ఒకసారి లొకేషన్ అనేది డిస్క్రిప్షన్ లో చెప్పిన అండ్ వీడియోలో కూడా చెప్పిన, అండ్ అలానే యూట్యూబ్ లో కూడా లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చిన. ఓకే అన్న. మీ ద్వారా ఒకసారి మన షెడ్ నెంబర్ 1 లొకేషన్, షెడ్ నెంబర్ 2 లొకేషన్ అండ్ అలానే మీ కాంటాక్ట్ నెంబర్ కూడా ఒకసారి చెప్పండి అన్న. మన షెడ్ నెంబర్ 1 వచ్చేసి ములుగు రోడ్ వెంకటేశ్వర గార్డెన్ ఆపోజిట్ గా ఉంటుంది అన్న. మన షెడ్ నెంబర్ 2 వచ్చేసి ఆటోనగర్ క్రాస్ ఐ హాస్పిటల్ గల్లీలో, మన ఏది శంకర్ మఠం గుడి కమాండ్ గల్లీలో ఉంటుంది అన్న. వాటర్ ట్యాంక్ పక్క పోంటే షెడ్ నెంబర్ 2
ఇక్కడ వచ్చేసి మనకు అన్ని 4 ఫీట్ల నుండి 14 ఫీట్ల వరకు అన్ని విగ్రహాలు అవైలబుల్ ఉన్నాయి అన్న. అంటే హోల్సేల్ లో మనకు చిన్న గణేషులు కూడా అవైలబుల్ ఉన్నాయి. అన్ని అన్న 1 ఫీట్, హాఫ్ ఫీట్, 1.5 ఫీట్ చిన్న విగ్రహాలు హోల్సేల్ లా కావాలి, రీటైల్ లా కావాలంటే కూడా ఇస్తాం. హోల్సేల్ లా దాదాపు ఒక 500 పీసెస్ గుత్త కావాలన్నా కూడా ఇస్తాం అన్న. అండ్ అలానే ఇంకో మోడల్ గణేష్ కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ ఈ గణేష్ చూసుకున్నట్టయితే వాహనం వచ్చేసి నంది వాహనం పైన గణేష్ బొజ్జ గణపయ్య చాలా నిండుగా కూర్చొని ఉండడం జరిగింది. అండ్ ఈ గణేష్ హైట్ చూసుకున్నట్టయితే ఒక 4 to 5 ఫీట్స్ మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. ఒక చేతిలో చూసుకున్నట్టయితే శంఖం, ఒక చేతిలో గొడ్డలి అండ్ ఆభరణాలు కూడా చాలా చాలా నిండుగా అయితే రావడం జరిగింది. బొజ్జ గణపయ్య వాహనం వచ్చేసి నంది వాహనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ మూసిక చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్ న ఉండడం జరిగింది. చూడండి ఈ లైన్ లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహాలు అయితే ఉండడం జరిగింది. చూడండి ఇక్కడ ఇంకో మోడల్ గణేశుని చూసుకున్నట్టయితే ఈ గణేశుని హైట్ వచ్చేసి 10 to 11 ఫీట్స్ మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి మన సూర్యచక్కర్ చూసింది కదా, సూర్యచక్కర్ అయితే రావడం జరిగింది. అండ్ అలానే గణేశునికి కిరీటం పైన మన శివలింగం అండ్ స్నేక్స్ అయితే శివలింగం బ్యాక్ సైడ్ అయితే ఉండడం జరిగింది. ఈ గణేశునికి రైట్ సైడ్ న చూసుకున్నట్టయితే మన ఛత్రపతి శివాజీ మహారాజ్ వారైతే ఉండడం జరిగింది. మన ఛత్రపతి శివాజీ మహారాజ్ మన ఎలిఫెంట్ పైన కూర్చొని ఉండడం జరిగింది. చూడండి ఇది వచ్చేసి టోటల్ గా మన ముంబై కాన్సెప్ట్ గణేష్ ఇది. అండ్ మూషికు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ లెగ్ కాడైతే ఉండడం జరిగింది. చూడండి చూసింది కదా గణేశుని. అండ్ సూర్యచక్కర్ లో కూడా మంచి డిజైనింగ్ వర్క్ అంటే ఫ్లవర్ ఉంటుంది చూసిన ఫ్లవర్ అయితే టైప్ అయితే రావడం జరిగింది. అండ్ ఈ లైన్ లో చూసుకుంటే సేమ్ మోడల్ విగ్రహాలు అయితే ఉండడం జరిగింది. చూడండి ఇంకో మోడల్ గణేశుని చూసుకున్నట్టయితే ఫస్ట్ ఈ గణేశుని హైట్ వచ్చేసి ఒక 9 to 10 ఫీట్స్ మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అలానే బ్యాక్గ్రౌండ్ లో కల్చం బ్యాక్గ్రౌండ్ డిజైనింగ్ కూడా చాలా బాగుంది కదా. అండ్ కిరీటం పైన కూడా ఎలిఫెంట్ ఫేసెస్ అండ్ ఆభరణాలు కూడా తొండం పైన చాలా బాగున్నాయి చూడండి. అండ్ చోళల డిజైనింగ్ వర్క్ కూడా అండ్ బొజ్జ పైన కూడా ఆభరణాలు అండ్ ప్రతి ఒక్క చేతికి కాళ్ళకు కడాలు. అండ్ మూసికు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ లెగ్ కింద ఉండడం జరిగింది. అండ్ చూసింది కదా ఇంకా ఫినిషింగ్ వర్క్ కాకముందుకే గణేశుడు మాత్రం చాలా చాలా బాగుంది. ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో గొడ్డలి. ఇంకో మోడల్ గణేశుని చూసుకున్నట్టయితే గణేశుని హైట్ వచ్చేసి 9 to 10 ఫీట్స్. ఇంకా జాయింటింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ కాలేదు. ఫస్ట్ గా బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నట్టయితే రైట్ సైడ్ వచ్చేసి ఎలిఫెంట్ ఫేస్ అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మన హంస ఉండడం జరిగింది. అండ్ ఇంకా జాయింటింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ కాలేదు. అండ్ తొండం పైన కూడా మంచి డిజైనింగ్ వర్క్ అండ్ ఐస్ లలో కూడా మంచి గ్లోయింగ్. అండ్ గణేశునికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మన సీతామాత అయితే ఉండడం జరిగింది. అండ్ సీతామాత బ్యాక్గ్రౌండ్ లో జినక చూసింది కదా. అండ్ గణేశుని చూసుకున్నట్టయితే సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ మూషికుని చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ లెగ్ కాడ ఉండడం జరిగింది. ఆభరణాలు మాత్రం చాలా చాలా నిండుగా అయితే రావడం జరిగింది అండి. ఈ లైన్ లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ గణేశులు అయితే ఉండడం జరిగింది. చూడండి ఇంకో మోడల్ గణేశుని చూసుకున్నట్టయితే హైట్ వచ్చేసి ఒక 10 to 11 ఫీట్స్ మధ్యన ఇంకా జాయింటింగ్ వర్క్ ఇంకా మొత్తం ఏం కంప్లీట్ కాలేదు. గణేశుడు చూసుకున్నట్టయితే సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ సింహాసనం పైన పిల్లో కూడా ఉండడం జరిగింది. అండ్ గణేశునికి రైట్ సైడ్ న ఎలిఫెంట్ ఉండడం జరిగింది. గణేశుని చూడండి ఇంకా జాయింటింగ్ వర్క్ మొత్తం ఇంకా ఏం కంప్లీట్ కాలేదు.
చూసింది కదా, ఈ లైన్ లో చూసుకుంటే సేమ్ మోడల్ గణేష్ అయితే ఉండడం జరిగింది. చూసింది కదా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మన అజయ్ గణేష్ కళాకార్ దగ్గర అయితే మాత్రం షెడ్ నెంబర్ 2 లో మాత్రం టోటల్ గా మాత్రం ఏమేం మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని మాత్రం టోటల్ గా మాత్రం మీకు అయితే అప్డేట్ అయితే ఇచ్చాను. అండ్ అలానే ఇక్కడ బుకింగ్ కూడా స్టార్ట్ అయిపోయిందంట. మన అశోక్ అన్నతో కూడా మీకు మాట్లాడడం జరిగింది. కాబట్టి కొంచెం ఫాస్ట్ గా వచ్చి మాత్రం బుకింగ్ అయితే చేసేసుకోండి. ఇన్స్టాగ్రామ్ లో ఇంకెవరైనా ఫాలో చేయని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా ఫాలో చేయండి, సంతోష్ బ్లాగ్స్ అని ఉంటుంది. అండ్ ఈ అజయ్ గణేష్ కళాకార్ దగ్గర లొకేషన్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకు బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేసి పెట్టుకోండి. నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. కలుస్తా ఫ్రెండ్స్, మరి కొత్త వీడియోస్ మీ ముందుకు వస్తాను.